వాక్యము వింటాడు వాక్యం బాగుందన్న, వాక్యం బాగుందన్న, వాక్యం 31st నైట్ వస్తే తీర్మానాలు ఎలా ఉంటాయి? రేపటి నుంచి నేను ఇక సిగరెట్ తాగను, రేపటి నుంచి నేను మందు తాగను, రేపటి నుంచి ఇక అబద్ధాలు ఆడను, రేపటి నుంచి ఇక బూతులు మాట్లాడను. ఇవన్నీ 31st నైట్ 12 లోపల ముగించుకొని ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు? ఆ 31st నైట్ 31వ రాత్రి 11:59 వరకు చేతిలో గ్లాస్ ఉండనే ఉంటుంది. ఎందుకు? ఇక 12 దాటితే ఇది బంద్ చేయాలి, 12 దాటితే బంద్ చేయాలి. అందువరకు ఎంత మ్యాక్సిమం తాగితే అంతగా ఎనర్జీ వస్తుంది, అంతగా తృప్తి, అంత వరకు తాగుతూ ఉంటాడు. ఆ నైట్ 12 కాగానే ఇక నేను బంద్ చేస్తానని కొడుతూనే ఉంటాడు, అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు, సిగరెట్ కొడుతున్నాడు, సిగరెట్ మీద సిగరెట్ కొడతాడు. ఆ 31st నైట్ తీర్మానం చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు, బంద్ చేశాడు. 2 రోజులు 3 రోజులు వారం రోజులు వేసాడు. తర్వాత ఫ్రెండ్స్ నేను మనం తీర్మానం చేసుకున్నాను. పర్లేదు బర్త్డే ఓన్లీ జస్ట్ ఇది పెద్ద మతే కదా జరగదు. సరే నీ కొరకు తాగుతున్నాను, నీవు మంచి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి తాగుతున్నాను, నీవు ప్రాణ స్నేహితుడి కాబట్టి తాగుతున్నా. ఇది దాయిన తర్వాత నన్ను బలవంతం పెట్టద్దు. ఒక్క గ్లాస్ అంతా ఒకటి దాయిన తర్వాత బలవంతం పెట్టద్దు. రెండో దాన్ని వీడియో అడుగుతాడు, బలవంతమేమి అక్కర్లా, వీడియో వెళ్ళిపోతాడు. ఇంకా చూస్తూ ఉంటాం కదా, ఈ గ్లాస్ సరిపోదని బాటిల్ ఎత్తేసుకుంటాడు. ఏమంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, రాతి నేలన విత్తబడినటువంటి వాడు వాక్యం విని వెంటనే సంతోషముగా దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. వాక్యములో అతనికి వచ్చినటువంటి అభ్యంతరాలను బట్టి అతడు తొలగిపోతాడు, తొట్టిల్లుతాడు. అక్కడ రాయబడిన ఒక మాటను కొద్దిగా ధ్యానం చేద్దాం. అక్కడ రాయబడినటువంటి మాట, రాతి నేలలో విత్తబడిన వాక్యము వాని విని వెంటనే సంతోషంగా అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున మొక్క యొక్క వేరు ఎక్కడ కనిపిస్తుందండి? మొక్క యొక్క వేరు, ఒక చెట్టు యొక్క వేరు మనిషికి కనిపిస్తుందా? మనిషికి కనిపించదు. వేరు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత బలముగా ఉంటుంది. హల్లెలూయా. వేరు ఎంత లోతుగా ఉంటే చెట్టు అంత బలముగా ఉంటుంది. మనకు అధికముగా తుఫాన్లు ఇవి ఎదురుగాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి అనేకమైన చెట్లు పడిపోతూ ఉంటాయి. బలమైనటువంటి చెట్లు కూడా పడిపోతూ ఉంటాయి. కారణం వాటి యొక్క బలము ఎక్కడ ఉంది అంటే దాని యొక్క వేరులో ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఈ వేరు అంతరంగ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. అంతరంగ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది, రహస్య జీవితానికి సాదృశ్యముగా ఉన్నది, ఒంటరిగా ఏకాంత ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది, పరమ తండ్రి యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన దగ్గర నేర్చుకునే అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది, పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని భాషలతో మాట్లాడుచు శక్యముగాని మూలుగులతో ప్రార్థన చేస్తూ ఆయనలో వృద్ధి పొందేటువంటి అనుభవానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రార్థనా జీవితము నాకు సాదృశ్యము ఉన్నది. ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక నీ ప్రార్థన ఎంత బలముగా ఉంటుందో నీ వేరు అంత లోతుగా వెళుతూ ఉంటది. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఎంత లోతుగా ఉంటుందో ఆ వేరు అంత లోతుగా వెళుతూ ఉంది. ఎంత బలమైనటువంటి గాలి వస్తూ ఉందో అంత బలమైన వేర్లను బట్టి ఆ యొక్క మొక్క, ఆ యొక్క చెట్టు కింద పడిపోదా అనేది ఆధారపడి ఉంది. కొన్ని పెద్ద మహావృక్షాలు కూడా పడిపోతూ ఉంటాయి. కారణం ఆ యొక్క నేల అయితేనేమి, తర్వాత
అది పలుమార్లు అటు ఇటు కదిలి గాని ఆ యొక్క స్థితి కలగవచ్చు, ఆ స్థితి కలగవచ్చు. మెట్టుకు వేరు లేనందున అక్కడ రాతి మీద మట్టి ఉంది, కాస్త మట్టి ఉంది కనుక పడినటువంటి విత్తనము మొలకెత్తింది. ఆ వేరు లోనికి వెళితే తప్ప ఆ చెట్టుకు జీవం ఉండదు, ఆ చెట్టుకు బ్రతుకు ఉండదు, ఆ చెట్టుకు కళ ఉండదు, ఆ చెట్టుకు వృద్ధి ఉండదు. ఆ చెట్టు అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ రాతి నెల కాదు, అక్కడ మట్టి నెల ఉండాలి. హల్లెలూయా. ఆ రాతి ఉంది కనుక ఆ వేరు అటు కిందికి పోలేక అలాగా కాస్త విస్తరించి ఇక లాభం లేక అది అక్కడికే హరించివేయబడుతుంది. గమనించండి, ప్రార్థన జీవితము ఎవరికైతే అధికముగా ప్రార్థన చేస్తారో వారు జయ జీవితం జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా.